అది పుట్టింటి సార్. ఓకే, మరి అదేదో అంటే ఎట్లా? సరే, మంచిది. ఇంతవరకు మంచి వర్తమానం విన్నాం. కొద్ది నిమిషాల్లో, తక్కువ సమయంలో ఇంకో వర్తమానం కూడా విని తదుపరి ఈ యొక్క కోడికని మనం ముగించుకుందాం. తదుపరి కుటుంబ సమేతముగా వారి యొక్క సోఫియాని ఆశీర్వదించాలా, మీరు తీసుకొచ్చినటువంటి ప్రేమానురాగాలతో. సరేనా? ఎక్కడోళ్ళు ఎక్కడ కూర్చోండి. కొద్ది నిమిషాలు, తక్కువ సమయంలోనే దేవుని వాక్యం విందాం. మాట 127 దావీదు కీర్తన 3వ వచనంలో 2వ మాట ఏమని ఉంది? 3వ వచనంలో 2వ మాట, కుమారులు నెక్స్ట్ చాలు, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. అంటే దేవుడిచ్చు బహుమానం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఒకలా గర్భఫలం దేవుడు ఇవ్వకపోతే, చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలోనే ఉండి చెప్పి నేను ముందుకు పోతా. మన పితరులు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటే అసలు గొడవంతా వాళ్ళతోనే స్టార్ట్ అయింది. ఈ భూమి మీద గొడవంతా వాళ్ళతోనే స్టార్ట్ అయింది, అబ్రహాముతోనే. అర్థమైందా? అబ్రహాముని ఏమి లేరు, ఎవరు లేరు, పిల్లలు లేరు. శారాకి అన్ని ఉన్నాయి, భర్త ఉన్నాడు, బంధువులు ఉన్నారు, ఆస్తి ఉంది, తినటానికి ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, సమస్తం ఉన్నారు. కానీ పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి బాధ శారాకి భయంకరమైనటువంటి వేరియేషన్. బహుగా శోధించింది. ఎవరిని శోధించింది? అమ్మ, అందరూ ఆపల్లంకే చూస్తున్నారు ఈ మాటలు ఇంటలా. ఎవరిని శోధించింది? అబ్రహామును శోధించింది. ఏమయ్యా, నీ పని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, నీ పశువులకి పిల్లలు పుడుతున్నాయి, మరి నాకేమి లేదు, నాకేమి లేకుండా పోయింది, నేను ఆనందించడానికి లేకుండా పోయిందని తెగ శోధించింది. అబ్రహాంకి మనశ్శాంతి ఉండేది కాదు. ఒకలా నిజంగా ఇది దొరికే పని అయితే, గర్భఫలం కొనుక్కొచ్చుకునే పని అయితే అబ్రహాం అప్పుడే కొనుక్కొచ్చేవాడు. ఇంద్ర బాబు, ఈ బాధలు నన్నాడబడమంటావని. ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండేది కదా అబ్రహాంకి. ఊరు తిరిగి వచ్చినటువంటి అబ్రహాం ఇంటికి రాగానే భార్య దగ్గర శోధన. ఈ బాధలు మనమేడ పడతావురా బాబా అని కొనుక్కొచ్చి ఇచ్చేవాడేమో. కానీ అది కొనటానికి జరిగేది కాదు, దొరకదు. ఇప్పుడు మన భూప్రపంచం మీద పిల్లలు లేనటువంటి తల్లులు బోల్డ్ మంది ఉన్నారు. గర్భఫలం లేనటువంటి తల్లులు, వాళ్ళు పాపం తెగేడుస్తూ ఉంటారు. బయటికి నవ్వినా కూడా ఇంట్లోకి వెళ్ళి సాయంత్రం పనుకున్నప్పుడు గుర్తొస్తే చరిత్ర ఇక ఏడవటమే తప్ప ఇంకేమి లేదు. Mary's boy child, Jesus Christ was born.